మన బిర్యానీ రెడీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాము. దానికోసం ఒక 1300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. నేను ఇప్పుడు అల్లం వెల్లిపాయ యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. తగినంత ఉప్పు, కారం, పసుపు. నేను గరం మసాలా తీసుకున్నాను. గరం మసాలాకు వచ్చేసి జాజికాయ, పట్ట, లవంగ, ఇలాచి, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు. మన 1300 గ్రామ్స్ చికెన్కి నేను ఒక 400 గ్రామ్స్ పెరిగేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా మంచిగా మిక్స్ చేస్తున్నాను. నేను ఒక 120 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. నేను ఒక 350 గ్రామ్స్ ఉల్లిగడ్డని వేయించుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక 2 చిన్న సైజు నిమ్మకాయలు రసం, ఫైనల్గా మ్యారినేషన్ అంతా అయిన తర్వాత నేను ఒకసారి ఉప్పు, కారం చెక్ చేస్తాను. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను మన చికెన్ బిర్యానీకి. మన నీళ్లు కాగుతున్నాయి. నేను ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు సరిపోయేంత. మన నీళ్ళు కాగినాయి. నేను ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఇంకా మన రైస్ కావాలా. దాదాపు మన రైస్ అయిపోయింది. ఇప్పుడు మన రైస్ని చికెన్కి యాడ్ చేస్తాను. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు మన రైస్ని యాడ్ చేస్తున్నాను. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఈ విధంగా ఉంది. నేను కొంచెం ఆయిల్ తక్కువ అయితే నేను వేసినాను. నేను ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి నేను
మన మూతకి పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మంట పెట్టి ఒక 45 మినిట్స్ ఉడకబెడతాను. అందులో 10 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో, తక్కిందంతా లో ఫ్లేమ్లో. పెద్ద మంట మీద పెట్టుకొని 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నేను చిన్న మంట మీద పెడతాను. మన చిన్న మంట మీద మనం చపాతీ ప్యాన్ పెట్టుకున్నాము. ఇదే మంట మీద మనం మొత్తం బిర్యానీ ఉడికేంత వరకు ఉడకనిస్తాం. మన బిర్యానీ రెడీ.